చంద్రబాబు కానీ ఆయన టీం కానీ లోకేష్ కానీ ఐటీడీపీ కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే పక్కా వైసీపీ కార్యకర్తలు ఎవరో మీకు తెలుసు, పక్కా జనసేన కార్యకర్తలు ఎవరో మీకు తెలుసు, పక్కా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరో తెలుసు. తటస్థులు అయినటువంటి వాళ్ళని మనకు అనుకూలంగా మాట్లాడలేదు కాబట్టి అవతలకు ముద్ర వేసుకుంటే రేపు పొద్దున మనకు ఎవరు మిగలరు. మన కార్యకర్తలు మనకి మాట్లాడటం ఏముంది, ఎవరిని మార్చగలుగుతారు? తటస్థుల విషయమే ముఖ్యం. ఈ తటస్థులు ఇప్పుడు నాబోటోళ్ళం చంద్రబాబు గారిని బాగా అప్రిషియేట్ చేశాం. 2014 నుంచి చూసుకుంటే ఈవెన్ నా దాంట్లో యూట్యూబ్లో హయ్యెస్ట్ వ్యూవర్షిప్ రేట్ ఉన్నటువంటి వ్యూస్ ఉన్నటువంటి వీడియోలు చంద్రబాబు గారి గురించి పాజిటివ్గా చెప్పినటువంటివే ఉన్నాయి. ఆ రోజున ఆయన పాలసీలు బాగా నచ్చినాయి. 2014లో ఆయన ప్రకటించిన పాలసీలు 2016-17 దాకా. తర్వాత ఎప్పుడైతే కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్గా ఉంటున్నాయి తప్పించి పబ్లిక్లోకి వెళ్ళకపోతూ ఉన్నటువంటప్పుడు మాత్రమే, ఏదైతే అమరావతి విషయంలోనే ఎప్పుడైతే 55,000 ఎకరాలు అమరావతిలో కట్టడాన్ని అబ్జెక్ట్ చేయాలి, 55,000 ఎకరాలు అది కూడా చుట్టుపక్కల అగ్రి జోన్ పెట్టడం లాంటిది, ఇంకోటి అక్కడ వాళ్ళకి స్థలాలు ఇవ్వకపోవడం, సింగపూర్ టౌన్షిప్ వాళ్ళకి తీసుకొచ్చి భూములు ఇచ్చేసి డబ్బులంతా మనం తగలేయడం, డబ్బుల లాభమేమో వాడు సంపాదించుకునేలా ఒప్పందం, ఆ తర్వాత అది కూడా తీసుకెళ్ళి ఎక్కడో ఇంగ్లాండ్ కోర్టుల్లో కేసులు ఫేస్ చేయాలి, దీన్ని ఒకవేళ కొట్టేస్తే కనుక అంటాం. ఇట్లాంటివి చూసినప్పుడు ఓహో మన దగ్గర డబ్బుల్ని తీసుకెళ్ళి ఆడెవడికో దోచిపెడుతున్నారు అన్నటువంటిది వచ్చినప్పుడు ఆలోచనలో నుంచి కొంత మార్పు వచ్చింది. అలాగే అమరావతి ఇకప్పటి నుంచి ప్రచారపు పటాటోపం, అమరావతి లాంటి వాటిలో ఏం జరగకపోయినా జరిగిపోయినట్టు ప్రపంచవ్యాప్త ప్రచారాలు, హోర్డింగులు, అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకుని, అలాగే సింగపూర్ అయిపోయింది, మలేషియా అయిపోయింది లాంటిది, ఇట్లాంటివి చేస్తున్నప్పుడు కొంత ఏంటిది అన్నటువంటిది. ఇప్పుడైనా వైసీపీ చూడండి, ఇదిగో ఇవాళ రైతు బంధువుదే ఉంది, రైతులకు సంబంధించి డబ్బులు వేసేసానని జగన్ చెప్పినప్పుడు నేను పొద్దున చాలా క్లియర్గా చెప్పాను కదా, అది మోడీ డబ్బులు తీసుకొచ్చి జగన్ చెప్పుకుంటున్నాడు అన్నటువంటిది. అట్లాగే ఏదైతే స్కూళ్ళు నాడు నేడు స్కూళ్ళల్లో కేంద్ర ప్రభుత్వపు వాటా ఉందని, లేకపోతే కనుక హాస్పిటళ్ళ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది 60% దాకా, అట్లాగే ఏదైతే గవర్నమెంట్కి ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వందే మేజర్ పాత్ర, ఇట్లాంటి ఏదైతే అదే మాట్లాడుకోవాలి. అంటేనే అక్కడ పార్టీల కోసం కాదు, వాస్తవాలు ఏంటనేది మాట్లాడుకునేటప్పుడు. ఇక్కడ చిరాకు పుట్టేది కూడా ఏంటంటే ఒక విషపూరితంగా పత్రికల్ని మార్చేసినందువల్ల చిరాకు పుడుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి తెలుగుదేశం కార్యకర్తలు కాదు, దిగజారిపోయి పనిచేస్తున్న తెలుగుదేశం కోసం లాంటి వాటి వల్లనే వస్తుంది. ఇవన్నీ సరే, రేపు అధికారంలోకి తీసుకొస్తే కనుక మారాల్సిన అవసరం లేదు. అధికారాన్ని దెబ్బతీయడానికి వీళ్ళు కారణం కాకుండా చూసుకుంటే బెటర్.